13వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును. మీరు నన్ను వెతుకుదురు. నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను పేతురుతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. ఈ భాగంలో గమనిస్తే యేసు ప్రభు ఒకవేళ ఈ మాటలు పలికే సమయానికి ఆ రోజు సాయంకాలం అయితూ ఉండవచ్చు. అంటే ఆ యొక్క పస్కా పండుగను ఆచరించే సమయంలో ఒకవేళ ముందు భాగం కావచ్చు, లేదా ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఖచ్చితంగా తర్వాతి భాగం. ప్రియమైన వారలారా, ఆ విధంగా ప్రభు మాట్లాడుతూ అకస్మాత్తుగా అన్నాడు, పిల్లలారా అని సంబోధించడం ప్రారంభించినాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఆ సమయంలో తన శిష్యులను పిల్లలారా అని బోధించినాడు? ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిగా మనం చెప్పవచ్చు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనం అనుకుందాం. యోహాను 13:13. బోధకుడనియు ప్రభువు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. ఇక్కడ ప్రభు అన్నటువంటి మాట బోధకుడు అని పిలుస్తున్నారు, నేను బోధకుడినే అంటున్నాడు. ప్రభు అని పిలుస్తుంటున్నారు, నేను ప్రభువునే అంటున్నాడు. మరి బోధకుడు ప్రభు అయినటువంటి ఈ ప్రభు అకస్మాత్తుగా ఏమంటున్నాడు? పిల్లలారా అంటున్నాడు. ప్రభు యొక్క పరిపాలనలో ప్రజలు ఉంటారు, బోధకుని యొక్క బోధలో వినేటువంటి ఆడియన్స్ అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు పిల్లలారా అని సంబోధించినాడు అప్పుడు పలికినటువంటి వ్యక్తి ఎవరు? తండ్రి అయి ఉంటున్నాడు. ప్రియమైన వారలారా, ఇక తాను ఈ లోకములో ఇక గెత్సేమనే తోటగా బయలుదేరబోతుంటున్నాడు. బయలుదేరేటువంటి సమయంలో తన వారిని చూచి పలికే మాట పిల్లలారా అని సంబోధించడం ప్రారంభించినాడు. చాలా చక్కటి మాట. చాలా సందర్భాలలో ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచేటువంటి సమయంలో ఒక కోరిక కలిగి ఉంటారు. ఏంటంటే తన పిల్లలందరూ తన దగ్గర ఉండాలి, తనను ప్రేమించినటువంటి తన కుటుంబ సభ్యులు, కుమారులు, కుమార్తెలు, భార్య, భర్త, లేకపోతే మనుమళ్ళు, మనమరాలు అంత తన చుట్టూ ఉండాలని చాలా ఇష్టపడడం ప్రారంభిస్తారు. కనుక ఈ సందేశం తర్వాత యేసు ప్రభు గెత్సేమనే తోటకు బయలుదేరబోతుంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభు అంటున్నాడు పిల్లలారా అని సంబోధించడం ప్రారంభించినాడు. ఒక విధమైన హ్యూమన్ టెండెన్సీ, ఒక విధమైనటువంటి మానవత్వ ధోరణిలో ప్రభు మాట్లాడుతున్నాడా అన్నట్టుగా వారిని చూసి పిల్లలారా అని ఒక తండ్రి యొక్క పొజిషన్లోనికి వచ్చి ఆ విధంగా ప్రభు మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 21:5. యేసు పిల్లలారా భోజనం ఉన్నదా అని వారిని అడగగా, ఇక్కడ చూస్తే చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన యొక్క చివరి అపియరెన్సెస్ అందాం, చివరిగా కనిపించేటువంటి ఆ యొక్క భాగాలలో ప్రభు ఏం చేశాడు? కనిపించి శిష్యులారా అని పిలవలేదు, లేకపోతే నా ప్రియ మిత్రులారా అని పిలవలేదు. ఎందుకంటే ప్రభు ఇంతకు మునిపి అన్నాడు, ఇక మీదట మిమ్మల్ని దాసులని పిలవను, స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకంటే తండ్రి నాకు ఏమేమి బయలుపరిచాడు అవన్నీ మీకు బయలుపరిచాడు. కాబట్టి ఇక మీరు బానిసలు కాదు, ఇక మీదట మీరు నా స్నేహితులు. కనుక ఇప్పుడు స్నేహితులారా అని పిలవచ్చు కదా, పిలవడంలా. ఏమంటున్నాడంటే పిల్లలారా అంటున్నాడు. భోజనమునకు మీ యొద్ద ఏమైనా కలదా? ఇప్పుడు చూస్తే ఒక తండ్రి యొక్క బాధ్యత, ఇంకా చెప్పాలంటే తల్లి యొక్క బాధ్యతగా ప్రభు మాట్లాడుతున్నట్టుగా మనం గమనించగలం. అంటే ఇక్కడ ఈ తండ్రి ఎవరు అంటే ఒక చిన్న సందేశం ఇస్తున్నాడు. ఓ పేతురు, యువర్ సీజన్డ్ ఫిషర్మెన్, చాలా ప్రఖ్యాతిగాంచిన అనుభవజ్ఞుడమైనటువంటి చేపలు వాడు. అయితే ఈ యొక్క గలిలయ సముద్రంలోని చేపలు పట్టలేకపోతున్నా అంటే చేపలు మీరు పట్టలేరు, భోజనము చేసుకోలేరు. రాయబడింది కదా, యెహోవా సెలవు లేకుండా భోజనము చేయటం ఎవరికి సాధ్యం? ఎవ్రీథింగ్, వంట అక్కడ సిద్ధంగా ఉంటుంది. అయితే సిద్ధమైనటువంటి ఆ యొక్క భోజనాన్ని మనం భుజించాలంటే కూడా యెహోవా సెలవు కావాలి. కాబట్టి ప్రభు అంటున్నాడు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా కలదా? అంటే ఈ తండ్రి అయినటువంటి ప్రభు ఏం చేస్తున్నాడు? పిల్లలకు ఒక సత్యాన్ని ఈ లోకంలో మీరు ఏమీ చేయలేరు, ఈ లోకంలో ఏమీ సాధించలేరు. ప్రతి చిన్నదానికి ఒక చిన్న బిడ్డ ఏ విధంగా తన తల్లి మీద ఆధారపడుతుందో, ఒక చిన్న బిడ్డ తన తండ్రి మీద ఏ విధంగా ఆధారపడుతుందో, ఆ విధంగా మీరు నా మీద ఆధారపడవలసినటువంటి వారై ఉంటున్నారు. ప్రభుల వల్ల ఇక్కడ చూస్తే రాత్రంతా కూడా కష్టపడిన ఒక చేప మరి కనపడకుండా ఉండడం, పడకుండా ఉండడం ఒక వింత అండి. అప్పుడప్పుడు ఇశ్రాయేల్ దేశాన్ని గురించి చెప్తుంటా. ఇశ్రాయేల్ దేశంలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు ఎలాంటివంటే ప్రభుల వాళ్ళారా, అక్కడ చేపలు సమృద్ధిగా కలగడం ప్రారంభిస్తాయి. మామూలుగానే జలములలో చేప
ఉంటాయి. అయితే ఇశ్రాయేలు దేశంలో ఉండేటువంటి భౌగోళిక పరిస్థితులు విధమైనటువంటి చేపలు ఎంత సమృద్ధో వర్ణించలేమండి. యొర్దాను నదిలో దిగగానే ప్రియమైన వారలారా, నా పాదాలు యొర్దాను నదిలో మునగగానే సుమారైన 1 అడుగు 3 అడుగు పొడవు చేపలు నా పాదాలను చుట్టుకున్నాయి. సాధారణంగా చేపలు ఎక్కడుంటాయి? కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత చేపలు ఉంటాయి. పాదాల అడుగులోకి వెళ్ళగానే 3 అడుగు పొడవు ఉండేటువంటి చేపలు చుట్టుకొని పాదాలు కరవడం వచ్చినాయి. అంటే నిలబడడం కష్టంగా ఉంది. ఆ విధమైనటువంటి సమృద్ధిగా చేపలు ఉండేటువంటి జలాలలో రాత్రంతా కష్టపడిన ఒక చేప పడకుండా ఉండడం ఏంటి? దేవుడు ఒక చిన్న సందేశం ఇస్తుంటున్నాడు. యువర్ లిటిల్ చిల్డ్రన్, మీరు చిన్న పిల్లలు అయి ఉంటున్నారు. ప్రియమైన వారలారా, ఒక చోట పిల్లలారా అన్నది, మరొక చోట చిన్న పిల్లలారా అనేటువంటి రీతిలో ఉన్నట్టుగా మనం గమనించగలం. ఏమైనా కానీ ఈ యొక్క ప్రభు తాను చనిపోక ముందు తండ్రిగా మాట్లాడడం ఇచ్చినాడు. పిల్లలారా, ఇక కొద్ది కాలం మీతో ఉంటానన్నాడు. పోయి లేచిన తర్వాత తల్లి యొక్క బాధ్యత తండ్రి యొక్క బాధ్యతలో కనిపించినాడు. ఎందుకంటే బాధ్యతలలో భోజనం యొక్క బాధ్యత తల్లిది, భోజనమునకు అవసరమైన పదార్థాలను అనుకునేటువంటి బాధ్యత తండ్రిది. కాబట్టి పరలోకములో నుంచి ఒకవేళ ప్రభు ఆ యొక్క చేపలు ఆ యొక్క రొట్టెను తీసుకొని రావటం ద్వారా తండ్రి యొక్క బాధ్యత చూపించినాడు. రెండవదిగా పిల్లలను చూచి లేదా చూచి తిరుటకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని పలకరించడం ద్వారా ఒక తల్లి బాధ్యతలు ఉండినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. కనుక ప్రభు ఇహలోక యాత్ర చాలించేటువంటి సమయంలో మనం గమనించినట్లయితే వారిని చూసి పిల్లలారా అని ఆప్యాయంగా పలకరించడం ప్రారంభించినాడు. అంటే ఇది ఒక ఆత్మీయమైనటువంటి ప్రియమైనటువంటి వారలారా, మన జీవితంలో మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మనకొక తండ్రి ఉంటున్నాడు. ఎలాంటి తండ్రి? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 11వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పగా మాకును ప్రార్థన చేయడం నేర్పుమని ఆయన అడిగెను. ఆయన, మీరు ప్రార్థన చేయునప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. ఇక్కడ చూస్తే మొట్టమొదటి శిష్యులు ప్రభువుని అడిగినారు. ఏమన్నారు? యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినాడు, మాకు ప్రార్థన నేర్పండి అన్నారు. అంటే ఆ దినాల్లో ఉండే ట్రెడిషన్ ఏంటంటే, ప్రియమైన వారలారా, ఎవరైతే దేవుని సేవకుడై ఉంటాడో ఆ యొక్క తర్బీతు పొందేటువంటి వారికి ప్రార్థన నేర్పించేవాడు. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను తన దగ్గర ఉండే శిష్యులకి ప్రార్థన నేర్పించాడు. ఎలాంటి ప్రార్థన ఉండవచ్చు? యోహాను అడవులలో ఉండేటువంటి వాడు, అడవులలో నివసించేటువంటి వాడు కనుక ఏకాంతంగా ప్రార్థనలో గడిపేటువంటి వాడు. సంఘ జీవితానికి, కుటుంబ జీవితానికి దూరం అయిపోయి ఏకాంతంగా అడవులలో ప్రార్థనలో జీవించేటువంటి యోహానును చూచి ఒకవేళ ఆయన శిష్యులు అడిగారేమో మనకి తెలియదు. అయితే యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి పరిచర్యలో, ప్రతి సంఘములో దేవుని సేవ ప్రార్థన తన సంఘానికి వచ్చేటువంటి వారికి నేర్పించాలి. ఎందుకంటే యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. ఈ మాట మహా గొప్ప ప్రార్థన పరుడైన పౌలు అన్నాడు రోమీలకు రాసిన పత్రికలో చెబుతూ, యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు అంటున్నాడు. ఒకవేళ రక్షణ పొంది ఇప్పటికి 20 సంవత్సరాలు అయినవచ్చు, పరిశుద్ధాత్మలు పొంది 10 సంవత్సరాలు అయినవచ్చు. అయితే ప్రపంచంలోనే ఒక అంతర్జాతీయ అపోస్తలుడిగా ఉండేటువంటి పౌలు పలికిన మాట, యుక్తముగా ప్రార్థన చేయుట ఎలాగో మనకు తెలియదు. మీకు తెలియదు అనలేదు, మనకు తెలియదు. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థన పాఠశాలలో పాఠాలు నేర్చుకునేటువంటి వారే. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టే వరకు కూడా ప్రార్థన అనేటువంటి ఒక స్కూల్ అండి. ఈ పాఠశాలలో ఎప్పుడు పాఠాలు నేర్చుకోవాల్సి, ఏ విధంగా ప్రార్థించాలి, ఏ విధంగా మొరపెట్టాలి, ఏ విధంగా విజ్ఞాపన చేయాలి, ఏ విధంగా ఉపవాసం ఉండాలి, ఏ విధంగా సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయాలి, ఏ విధంగా బతిమాలుతూ ప్రార్థన చేయాలి, ఏ విధంగా యాకోబులాగా పోరాడుతూ ప్రార్థన చేయాలి, ఏ విధంగా స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయమైనటువంటి యుద్ధరంగము అనేటువంటి ఈ రంగాన్ని అర్థం చేసుకొని ప్రార్థన చేయాలి. ఈ విధంగా అనేకమైనటువంటి ప్రార్థనలు ఉంటున్నాయి. ఈ ప్రార్థన పాఠాలు ఈ జీవితం అనే పాఠశాలలో మనం నేర్చుకునే వారంగా ఉంటాం. కనుక శిష్యులు అడిగిన మాకు నేర్పండి. అప్పుడు ప్రభు నేర్పినటువంటి ఆ ప్రార్థనలు మనం గమనిస్తే, తండ్రి మీ నామము పరిశుద్ధపరచగాక. చూడండి, అక్కడ తండ్రి అనేటువంటి మాట వాడటం ద్వారా ప్రభు ఏం చేస్తుంటున్నాడు? దేవుణ్ణి తండ్రిగా చూపిస్తుంటున్నాడు.
తండ్రి అనేటువంటి ఆ యొక్క తాత్పర్యం ప్రభు తీసుకొని రావడం ద్వారా అదొక పెద్ద విప్లవం అని నేను చెప్తుంటున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తుకు మందు యూద మతం అనేటువంటిది ఉంది, యూదుల మతం. యేసుక్రీస్తును వాళ్ళు అంగీకరించలేదు కనుక ఆ మతం అలాగే ఉంది. సరే, రెండవదిగా ఇస్లాం అనేటువంటిది ఉంది. ఈ ఇస్లాం